ఒక 1000 రూపాయలకి డీజిల్ కొట్టిస్తారా? లోకేష్ గారు వచ్చింది ఈ పెట్రోల్ బంకే కదా? ఒక నిమిషం. 91 కదా? 91.27 డీజిల్. పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ? అయ్యి పట్టుకో. 91 పాయింట్ డీజిల్. 91 రూపాయలు 27 పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఓకే. బిల్ ఇస్తావా? 9779 AP03 BD BUనా? చూసి కార్ నెంబర్ చెప్పా. 9779. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇటు బిట్టు డీజిల్ ఎక్కడుందా? అందరూ కొంచెం చాలా డీజిల్ ఉందా? ఎవరు ఒక 1000 రూపీస్ డీజిల్ కొట్టరా? కొంచెం ఆ పక్క గ్యాప్ ఇస్తే చూసుకోలేదు కానీ 98.16 అయిపోయిందా? రిలీజ్ చేస్తారా? యా 98.16 110.26 రిలీజ్ చేసి పట్టుకున్నా. లోకేష్ గారు
ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ గాని మీ ప్రభుత్వం గాని ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది.